पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 23, 24 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం. రెండింటినీ కలిపి చెప్పుకొని ఆ తర్వాత ప్రతిపదార్థం దగ్గర ఆ తర్వాత మనం ప్రతిదానికి ప్రతిపదార్థ తాత్పర్యాలని తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. విషయేభ్యః పరావత్యా స్థాపనం స్వస్వగోలకే ఉభయేషామింద్రియాణాం సదమః పరికీర్తితః బాహ్యానాలంబనం వృత్తే రేషోపరతిరుత్తమా. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు దీని ప్రతిపదార్థం తెలుసుకుందాం. ఉభయేషాం ఉభయ విధములుగా, ఇంద్రియాణం జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల యొక్క, విషయేభ్య భోగ్య విషయాల నుండి వాటిని అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను అని తీసుకుని, విషయేభ్య అంటే భోగ్య విషయాల నుండి, పరావర్త్య మరల్చి, స్వస్వగోలకే తమ తమ గోళములలో స్థాపనం ఉంచటం, సహ ఆ దమః దమముగా, పరికీర్తిత చెప్పబడుతోంది. బాహ్యానాలంబనం అంటే బాహ్య వస్తువుల విషయంలో ప్రసరింపకపోవుట. ఏష ఇది, ఉత్తమ ఉత్తమమైన, ఉపరతి ఉపరతి అంటున్నారనమాట. ఇక్కడ తాత్పర్యం చూస్తే కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను వాటి వాటి విషయాల నుండి మరల్చి వాటి వాటి గోళకాల్లో వాటి వాటి స్థానాల్లో నిలిపివేయడాన్నే దమం అంటారు. బాహ్య విషయాలను చిత్తవృత్తులతోటి ఆశ్రయించకుండా ఉండడమే ఉపరతి అంటూ చెప్పారు. విహిత కర్మలను విధిపూర్వకంగా పరిత్యజించడమే ఉపరతి అవుతుంది. అంటే ఉపరతి అంటే అక్కడ విరక్తి అని అర్థం అన్నమాట. ఈ దమ యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకుందాం. మనం నిన్న శవం గురించి చూసాం, అంటే మనసు యొక్క స్థిరత్వాన్ని గురించి చెప్పుకున్నాం. భగవత్పాదుల వారు మనస్సు శాంతంగా ఉండాలంటే ముందుగా మనం ఏమిటి చెయ్యాలి అంటూ చెప్తున్నారు. అవే ఇంద్రియాలను నియంత్రించాలి అన్నారు. అదే దమం అన్నమాట. ఇంద్రియాలంటే మనకి కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చర్మం ఇవన్నీ మనకి నియంత్రణలో ఉండకపోతే మనస్సు బాహ్య ప్రపంచానికి బానిస అవుతుంది. అంటే మనకి కళ్ళకి ఒక రూపం కావాలి, చెవులకి శబ్దం కావాలి, నాలుగుకి రుచి కావాలి, ముక్కుకి వాసన కావాలి, చర్మానికి స్పర్శ కావాలి. వీటిని గనక మనం నియంత్రించకపోతే మనం ఆ బాహ్య ప్రపంచానికే బానిసలం అయిపోతాం అంటున్నారు. ఈ విషయాన్ని గురించి చాలా చక్కటి వివరణ మనకి కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అంటే దమం చేత వాటిని నియంత్రించాలి అంటే ఏమిటి చేయాలి అన్నదానికి చక్కగా ఆయన అందులో యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః అంటూ చక్కటి శ్లోకాన్ని చెప్తారు.
తాబేలు తన అవయవాలని లోపలికి తీసుకున్నట్టుగా జ్ఞాని తన ఇంద్రియాలను విషయాల నుండి బయటికి బరలిస్తారు అని అర్థం వస్తుందన్నమాట ఈ శ్లోకానికి. అయితే కఠోపనిషత్తు మనకి రథ దృష్టాంతంతో దీన్ని వివరిస్తుంది. అంటే శరీరం రథం, ఇంద్రియాలు గుర్రాలు, మనస్సు దాని కళ్ళెం, బుద్ధి సారథి, ఆత్మ అన్నది యజమాని అంటూ గుర్రాలు అదుపులో లేకపోతే రథం ప్రమాదంలో పడిపోతుంది. అలాగే ఇంద్రియాలు అదుపులో లేకపోతే జీవితం చంచలమవుతుంది అంటూ చక్కటి వివరణ ఇస్తారు. అందులో మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన ఇంద్రియాలన్నీ కూడాను ఒకే దాని మీద వర్క్ చేస్తున్నాయి. సోషల్ మీడియా స్క్రాలింగ్స్, ఫుడ్ క్రేవింగ్స్, ఇలాంటి వాటి మీదే మన ఇంద్రియాలన్నింటినీ మనం వర్తింపచేసేస్తున్నాం. అంటే ఒక విద్యార్థి చదువుకోవడానికి కూర్చోరా అంటే ఫోన్ పక్కనే ఉంటుంది, ఫోన్లోనే చదువుకుంటాడు, ఆ నోటిఫికేషన్ వస్తుంది, అంతే, ఇంకా గంటల సమయం దాటిపోతుంది. ఇంద్రియాలు ఆ విషయాలపై పరిగెత్తడం మొదలు పెడతాయి. దమం అంటే అక్కడ మనం ఫోను ఉపయోగించకూడదు లేదా ఫోన్ని ద్వేషించాలి అని కాదు, అవసరానికి ఉపయోగించి మిగతా సమయంలో దాన్ని పక్కన పెట్టగలిగేటటువంటి ఒక కంట్రోల్ని తెచ్చుకోవడం అన్నమాట. ఒక గురువు తన శిష్యుడిని అడిగేట, నీ కోపం ఎక్కడి నుంచి వస్తుంది అని. శిష్యుడు అన్నట్టు, నేను చూసిన దానివల్ల విన్న దానివల్ల అని. అప్పుడు గురువు అన్నట్టు, ముందు నువ్వు ద్వారాలను కాపాడుకో, అప్పుడు లోపల శాంతి ఉంటుంది అన్నారు. ఈ ద్వారాలే మనకి ఇంద్రియాలయ్యాయి అన్నమాట. ఇంద్రియాలు మన బయట ప్రపంచానికి ద్వారాలు. ఆ ద్వారాలు ఎప్పుడు తెరిచి ఉందనుకోండి, మనసు ఎప్పుడు చంచలంగానే ఉంటుంది. దమం అంటే ఆ ద్వారాలని మూసివేయడమే కాదు, సరి అయిన సమయంలో తెరవడం అన్నమాట. ఇంద్రియాలను విషయాల నుండి మరలించి ఆత్మలక్ష్యం వైపు నిలబెట్టడం, అదే దమం. అదే సాధకుడి యొక్క శక్తి. మోక్షానికి మార్గం అది అవుతుందన్నమాట అప్పుడు మనకి. ఇప్పుడు ఉపరతి గురించి చెప్పుకుందాం. ఇక్కడ మనస్సు నిలకడంటే శమం అనుకున్నాం, ఇంద్రియ నియమం అంటే దమం అనుకున్నాం. ఇప్పుడు ఉపరతి అంటే ఏమిటి? దమంలో మనం ఇంద్రియాలను నియంత్రించాం, కానీ ఉపరితిలో మనస్సుకే బాహ్య ఆధారం అవసరం లేకుండా పోతుందన్నమాట. అది బలవంతపు నియమం అవ్వదు, అది సహజమైన విరక్తి అవుతుంది. ఈ విషయాన్ని కూడాను మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ విషయాన్ వినివర్తంతే నిరాహారస్య దేహినః అంటూ చెప్పుకొచ్చారు. విషయాలు దూరం అవుతాయి, కానీ వాటి మీద ఆసక్తి అంటే ఆ రసం మాత్రం మనకి మిగిలిపోతుంది. కానీ పరమాత్మ అనుభూతి కలిగిన వాడికి ఆ రసమే పూర్తిగా నశిస్తుంది, అంటే ఆ ఆసక్తి అసలు ఇంకా ఉండదన్నమాట. అదే ఉపరతి అవుతుంది మనకి. బృహదారణ్యక ఉపనిషత్తులో ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అన్నారు. ఆత్మసాక్షాత్కారం వచ్చిన వాడికి బాహ్యానుభవాలపైన ఆధారం ఉండదు, అతను లోపలే పరిపూర్ణుడైపోతాడు. రాముల వారిని తీసుకున్నాం అనుకోండి, అయోధ్యలో రాజ్యమున్న అరణ్యంలో జీవించిన అతని అంతరంగంలో ఎక్కడ తేడా లేదనమాట. ఇదే ఉపరతి. ఒకరోజు ఓ వ్యక్తి సోషల్ మీడియా చూస్తూ ఉంటాడు, ఇక్కడి నుంచి నేను చూడను అనుకుంటాడు. ఇది అతని నియమం అనుకుందాం. కొన్ని రోజుల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది, చూడాలనే కోరిక కూడా ఉండదు. అది ఉపరతి అవుతుందన్నమాట. దమన్లోనేమో మనకి ప్రయత్నం ఉంటుంది, ఉపరతిలో ప్రయత్నం అవసరం లేదు. ఆ వస్తువు మీద మనకి లోపల నుండే విరక్తి వచ్చేస్తుంది అనమాట, సహజమైన విరక్తి వస్తుంది. ఉపరతి అన్నది బాహ్య కర్మల నుండి పారిపోవడం కాదు, అంతరంగానికి ఆధారం కాకపోవడం అన్నమాట. అవి అంతరంగానికి ఆధారం కాకుండా ఉండగలగడం. ఒక యువకుడు సముద్ర తీరంలో రాళ్ళు సేకరిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి అసలైన ముత్యం దొరికిందిట. అతడు అప్పటి నుంచి చిన్న రాళ్లను సేకరించడం ఆపేశాడు. ఎవరో అతన్ని ఆపలేదు, అతనే వదిలేశాడు. ఎందుకు? పెద్ద విలువ ఏమిటో అతనికి తెలిసింది కాబట్టి. అదే ఉపరతి. దమంతో మనకి ద్వారాలు మూసుకుంటాం, ఉపరతిలో మనమే బయటకు చూడాల్సిన అవసరం ఉండకుండా అయిపోతుంది. బాహ్య ఆనందం తాత్కాలికమని, ఆత్మానందం శాశ్వతం అని, పరమాత్మ అనుభవం రుచి చూసిన వాడికి ప్రపంచం ఎప్పుడూ బంధం కాకుండా ఉంటుందన్నమాట. అదే ఉపరతి, అదే అంతరంగ స్వాతంత్రం అని చెప్పుకోవచ్చు. భగవద్గీత శ్లోకాల్లో మనకి ఇంద్రియ నిగ్రహం అంటే కూర్మాన్ని మనకి ప్రస్తావించారు కృష్ణ పరమాత్మ. అక్కడ మనకి ఇంద్రియ నిగ్రహం పాటించడానికి కృష్ణ పరమాత్మ తాబేలు ఉదాహరణని తీసుకొచ్చారు. జంతువుల్లో మనకి కొమ్ములు, గోళ్ళు ఏదో ఒకటి ఉంటాయి, తమను తాము రక్షించుకోవడానికి అవి ఉపయోగించుకుంటుంటాయి. కానీ తాబేలుకు యుద్ధం చేయడానికి ఏ ఆయుధం లేదు,
అందువల్ల అది తేలిగ్గా చనిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా భగవంతుడు దానికి ఒక రక్షణ కవచాన్ని ఇచ్చాడనమాట. గట్టిగా ఉంటుంది పైభాగం దాంది. అది యథేచ్ఛగా సంచరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటుంది. కానీ ఏ కాస్త ప్రమాదాన్ని ఆమడు దూరంలో పసిగట్టినా తక్షణం తన 4 కాళ్లను తలను ఆ రక్షణా కవచంలోకి లాగేసుకుంటుంది. 5వ సంఖ్య ముఖ్యం, ఎందుకంటే ఈ 5 మన జ్ఞానేంద్రియాలకి సంకేతాలు కాబట్టి. అలా ప్రమాదం అయ్యే వరకు తల దాచుకొని తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తుంది. అది స్థితప్రజ్ఞతకు రాని జ్ఞాని అలా తాబేలులాగా ప్రమాదం పసిగట్టగానే ఆ సన్నివేశంలో ముడుచుకుపోవాలి. రాగద్వేషాలు కామక్రోధాలు తొంగి చూసే అవకాశం కనిపించగానే, అంటే తనకు సహజంగా వాదనలోకి దిగిన మనస్తత్వం ఉన్నా ఎదుట వ్యక్తి వాదనలోకి లాగుతున్నట్టుగా తెలియగానే వెనకంజ వేసేయాలి. లేకపోతే అతని పరిస్థితి టూత్పేస్ట్ లాగా అయిపోతుంది. టూత్పేస్ట్ ఒక్కసారి బయటకు వస్తే దాన్ని ఎంత ప్రయత్నించినా లోపలికి తోయలేం. అలాగే ఒకసారి వాదనలోకి దిగితే దానిలోంచి బయటపడడం చాలా కష్టం. కాబట్టి మనం నియంత్రించుకోగలగాలి. కూర్మాంగాన్ని సంహరతే. తాబేలు తన 5 అంగాలని లోపలికి లాక్కుంటుంది. మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని మనం నడవలేం కదా. ఇప్పుడు మనం ఈ అంగాలని లోపలికి లాక్కోవాలి, ఎప్పుడు లాక్కోకూడదు అన్నది మనకి తెలిసి ఉండాలన్నమాట. అంటే కళ్ళు తెరిచి నడిస్తేనే రోడ్డు ప్రమాదాలు రాకుండా ఉంటాయి. ఇక కళ్ళు మూసుకుని నడిస్తే ఎక్కడ కళ్ళు తెరిచి ఉంచాలి, ఎక్కడ కళ్ళు తెరవకుండా ఉండాలి అన్నది మన నియంత్రణ. టీవీలో మనకి మంచి కార్యక్రమాలు ఉంటాయి, మనస్సును కలుషితం చేసే కార్యక్రమాలు ఉంటాయి. అవి చూసినా మనస్సును నియంత్రించుకోగలిగితే, అసలు చూడకుండా ఉంటే మంచిదా, అసలు చూసి నియంత్రించుకోవడం బెటరా? ఎందుకు? రోగం వచ్చాక మందు వేసే కన్నా రోగం రాకుండా జాగ్రత్త పడడమే మంచిది. అలాగే ఈ ఇంద్రియాల్ని తెలివిగా జాగ్రత్తగా మనం లాక్కోవాలన్నమాట. ఎందుకంటే చెడువైపు పోకుండా ఉండడం తేలిక. ఒక్కసారి వెళ్ళాక పరిస్థితి మన చెయ్యి జారిపోతుంది. మత్తు మందు సిగరెట్టు ఏదైనా సరే వద్దని మొదటిసారి చెప్పినప్పుడు మనం బలంగా వ్యతిరేకిస్తాం. కానీ రెండోసారి అది బలం పుంజుకుంటుంది, మనం బలహీనమైపోతాం. ఇంద్రియ లోలత్వం రామాయణంలో వాలి లాంటిది. వాలితోటి ముఖాముఖి యుద్ధం చేసి ఎవ్వరూ గెలవలేరు. ఎందుకు? ఎదుటి వ్యక్తికున్న బలంలో సగం బలం వాలికి వెళ్ళిపోతుందనే వరం ఉంది కాబట్టి. అలాగే ఏదైనా వ్యసనానికి ముందు మనం నిల్చుంటే అది మన సగం బలాన్ని హరించేస్తుంది. అందువల్ల మనం గట్టిగా నో చెప్పలేకపోతాం. అంటే మన ఇంద్రియాలని మనకి కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే కనుక ముందు మనం ఆ విషయం వాలి టైపు అన్నది మనం గ్రహిస్తూ ఉండాలి. కాబట్టి దాన్ని నియంత్రించుకోవడానికి మనం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ముందే నో అని చెప్పేసుకోవచ్చు, మనం దాన్ని నియంత్రించుకోవచ్చు. ఇకపోతే నిరాహారస్య దేహినః అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. రసవర్జం వివర్తంతే అన్నారు అందులో. దేనికైతే ఒక వ్యక్తి బానిస అవుతాడో ఆ వస్తువు అతని ఇంద్రియాలను స్వీకరించకపోతే అది బాహ్యంగా అతనికి దూరం అవుతుంది, కరెక్టే. కానీ అది లోపల నుంచి జరగడం మనకి ముఖ్యం అన్నమాట. ఇక్కడ ఆత్మజ్ఞానం పొందితే ఆ ఆసక్తి మనకి తొలగిపోతుంది. మంచినీరు దొరికితే చిన్న సరస్సు జోలికి ఎలా అయితే వెళ్ళమో, ఆత్మజ్ఞానం అనే ఆనందం పొందిన వ్యక్తి చిన్న చిన్న ఆనందాల కోసం వెంపర్లాడ్డనమాట. అంత మాత్రం చేత అతను అలౌకిక విషయాన్ని ఆనందించడు అని అనుకోకూడదు మనం. అది అపోహ మాత్రమే. పెళ్ళిళ్ళకు, పుట్టినరోజులకి, వేడుకలకి అన్నిటికీ వెళ్తారు. ఎవరైనా జోకు వేస్తే నవ్వుతాడు కూడా. మొహం చిటపట్లాడించడం అంటూ ఏముండదు. అందువల్ల ఆధ్యాత్మిక ఆనందం కలిగితే లౌకిక ఆనందాలను అనుభవించకూడదు అనుకోకూడదు. మనకి బోనస్ ఆనందాలు, అవి వచ్చిన ఆనందమే రాకపోయిన ఆనందమే. ముందే చూసినట్టుగా ఈ 5 సిరీస్లో 5 అని ఏదైతే చెప్పుకుంటున్నాం దాంట్లో 3 వరుసగా గెలిస్తే ఆట ఆడడం మానరు. యోగి అన్నవాడు, జ్ఞాని అన్నవాడు లౌకిక ఆనందం అనుభవిస్తాడు కానీ పరమానందాన్ని మాత్రం వదులుకోడనమాట. ఇవి వచ్చినా రాకపోయినా అతను కుంగిపోడు. ఈ రకంగా మనం ఇక్కడ ఉపరతి అన్నదాన్ని అర్థం చేసుకోవాలి. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శంకర భగవత్పాదులు వారు బోధించిన వాక్యాల్ని మళ్ళీ విందాం. అంతవరకు స్వస్తి. इति गुरुवाक्यम्
ఇది గురువాక్యం విది వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం విది వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం విది వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.